హోటల్ స్టైల్‌లో సూపర్ టేస్టీగా ఉండే చోలే కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తింటారు. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు శనగలను నీట్‌గా వాష్ చేసుకొని నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ వరకు ఈ శనగలు బాగా నానిపోతాయి. ఇలా నానిన శనగలను కుక్కర్‌లో వేసుకోవాలి. దీంట్లో మీడియం సైజ్ ఆలుగడ్డను ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో సరిపడినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. శనగలను చేతితో ప్రెస్ చేస్తే ఇలా స్మాష్ అయిపోతే బాగా ఉడికినట్టు. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను 1/2 కప్పు వరకు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్, టొమాటో అన్నీ బాగా ఫ్రై అయ్యి దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను ఆలుగడ్డలతో పాటు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని శనగలను పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. శనగలను ఆలుగడ్డలను స్మాష్ చేయడం వల్ల కర్రీకి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. పులుపు కోసం దీంట్లో కొద్దిగా చింతపండు రసం కానీ ఆమ్చూర్ పౌడర్ని కానీ వేసుకోవాలి. దీన్నంతా 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కర్రీ అంతా మంచిగా ఉడికి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మీగడను వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దీన్నంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని పూరి, చపాతీ, భటూరా, జీరా రైస్ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది. దీన్ని శనగలతో చేస్తాం కాబట్టి శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.